హాయ్ అండి. ఈరోజు అయితే మేము సూపర్ ఎక్సైటెడ్ ప్లేస్ కి అయితే వెళ్తున్నాము. ఏం ప్లేస్ అంటే అది మన ఎన్టీఆర్ నగర్ లో ఉన్న అయోధ్య ఎగ్జిబిషన్ కి. మీరు కూడా నాతో పాటు ఒక లుక్ ఇచ్చేద్దాం, వచ్చేయండి. ఇప్పుడైతే కౌంటర్ దగ్గరికి వెళ్ళి టికెట్స్ తీసుకొని ఎంటర్ అయిపోదాం, రండి. వావ్, ఐ వాజ్ సో ఎక్సైటెడ్. లోపల ఎంటర్ అవ్వగానే ఆ లైట్స్, ఆ అపీరియన్స్ చూడగానే వావ్ అనిపించింది. సూపర్ కదా. అనిమల్స్ అన్ని చూసి నేను ఒక జూ పార్క్ వచ్చాను అనిపించింది. ఇక్కడైతే ఫొటోస్ తీసుకుంటున్నారు. బటర్ఫ్లై బోట్ చాలా బాగుంది కదా. ఇప్పుడైతే మనం ఎప్పుడెప్పుడు అనుకుంటున్న రామ్ మందిర్ కి అయితే వచ్చేసాం. వావ్, ఈ రామ మందిర్ అయితే ఎంత క్యూట్ ఉంది. లోపలికి వెళ్ళిపోదాం. వావ్, మన చిన్ని రాముడు ఎంత క్యూట్ గా ఉన్నాడో. క్యూట్ ఉన్నాడు చూడండి. ఇప్పుడైతే మేము రాముడితో ఒక చిన్న సెల్ఫీ అయితే దిగాము. బయట చూడటానికి అపీరియన్స్ చాలా బ్యూటిఫుల్ గా ఉంది. 2 కళ్ళు సరిపోవట్లేదు. సెట్ అయితే అదిరిపోయింది. చాలా బాగుంది కదా. వావ్, ఇక్కడైతే మా డాడీ అయితే ఒక సెల్ఫీ తీశాడు. ఎంత బాగుంది కదా. చకచక అంటే ఎగ్జిబిషన్ లోపలికి వెళ్ళిపోదాం. లెట్స్ గో. నేనైతే జైంట్ వీల్ ఎక్కుదాం అనుకున్నాను, కానీ మా కళ్ళు తిరుగుతాయని మా డాడీ దీంట్లో ఎక్కించారు. దీని పేరైతే నాకు తెలీదు, మీకు తెలుసుంటే. వామ్మో, ఇక్కడ జైంట్ వీల్ చూస్తుంటే కళ్ళు తిరిగిపోతుంది. ఇదైతే కొలంబస్. ఇప్పుడైతే మనం ఈ రైడ్ ని చేసేద్దాం. స్టార్టింగ్ అయితే చాలా స్లోగా ఉండింది, బట్ ఫాస్ట్ గా అయితే తిరిగింది. నాకు చాలా భయం వేసింది ఫ్రెండ్స్. మా మమ్మీని మా డాడీని కూడా రమ్మంటే వాళ్ళే భయపడుకుంటూ ఉండిపోయారు. నేనైతే సింగిల్ గా నా రైడ్ అయితే స్టార్ట్ చేసేసాను. ఇక్కడ చాలా మంది ఎక్కుతున్నారు, చూసారా. స్టార్టింగ్ అయితే స్లోగా ఉండింది, కానీ చాలా భయం వేసింది, ఎక్కడ పడిపోతానేమో అనేసి. ఇలా తిరుగుంటుందని అనిపించుంటే ఎక్కేదాన్నే కాదు ఫ్రెండ్స్. ఒక్కొక్క రౌండ్ కి నాకైతే చుక్కలు కనపడ్డాయి ఫ్రెండ్స్, కానీ ధైర్యంగా ఉంది. వాళ్ళందరూ కూడా అరుస్తూనే ఉన్నారు, చూసారు కదా. మా డాడీ అయితే భయపడిపోయాడు, రాగానే హక్ చేసుకున్నాడు. ఇప్పుడైతే మేము ఎగ్జిబిషన్ కి బాయ్ బాయ్ చెప్పేస్తూ నైట్ టైంలో ఆ లైటింగ్ అపీరియన్స్ అయితే ఎక్సలెంట్ ఉంది. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్.